పాటు కలిగి ఉండాలని మరి సేవకులతో ప్రయాసపడి మరి ఈ కూడికలను ఏర్పాటు చేశారు. ఏదేమైనా దేవుని బిడ్డ చాలా మంది ఏ కాలంతో యోచిస్తారు, వర్షాకాలం ఏదో కాలం. అయితే బైబిల్ ఏం చెప్తుంది ఏ కాలం అని కొన్ని విషయాలు రాత్రి కాలంలో మనం జ్ఞాపకం చేసుకుంటాం. త్వరగా మనం ధ్యానం చేద్దాం కొన్ని విషయాలు. చూడండి, యోహాను సువార్తల నుండి 4వ అధ్యాయము, యోహాను సువార్త 4వ అధ్యాయం 23వ వచనము. అయితే యథార్థముగా ఆరాధించేవారు ఆత్మతోను సత్యముతోను కాలము వచ్చుచున్నది, అది ఇప్పుడు వచ్చే చాలండి. ఇది ఏ కాలం అని చెప్తుంది బైబిల్ అంటే దేవుని ఆరాధించే కాలము. అన్నొకసారి, దేవుని ఆరాధించే కాలము. దేవుని స్తుతించాలి, దేవుని గణపరచాలి, దేవుని ఆరాధించాలి. ఎవరైతే దేవుని ఆరాధిస్తారో, ఎవరైతే దేవుని స్తుతిస్తారో వాళ్ళ జీవితంలో ఉన్నతమైన స్థాయికి దేవుని ఏం చేస్తుంటారో వాళ్ళు తీసుకెళ్తాడు. ఇది ఎవరు చేశారంటే దావీదు చేశాడు. దావీదు అరణ్యంలో ఉండగా, దావీదు గురువు కోసుకుంటూ ఉండగా దావీదు చేసిన పని ఏంటంటే ఎక్కువ దేవుని ఏం చేసినట ఆరాధించేవాడు. 10 సంవత్సరాల సితారా ఒకటి ఉంది దావీదుకి. అది వహించుకుంటూ కూడా దావీదు 24 గంటలు కూడా దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉండేవాడు. ఎవరైతే ఆరాధిస్తారో, ఎవరైతే మరి దేవుని స్తుతిస్తారో, గణపరుస్తారో వారి దేవుడు అమితంగా దీన్ని ఏం చేస్తాడంట ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు. బైబిల్ ఒక సీక్రెట్ చెప్తాను మీకు రోజున. చూడండి, యెషయా గ్రంథము 6వ అధ్యాయము, యెషయా గ్రంథము 6వ అధ్యాయం 3వ వచనం చదవమ్మా. వారు సైన్యముల 2వ వచనం చదవమ్మా. ఆయనకు పైగా శరాపులు నిలిచి ఉండిరి, ఒక్కొక్కరికి 6 రెక్కలుండదు, ప్రతివాడు 2 రెక్కలతో ముఖమును 2 రెక్కలతో తన కాళ్ళను కప్పుకొనొచ్చు. చాలండి. వాళ్ళు ఏం చేస్తున్నారంటే 2 రెక్కలతో మొహం తప్పుకుంటున్నారు, 2 రెక్కలతో కాళ్ళు తప్పుతున్నారు, 2 రెక్కలతో దేవుడు ఏం చేస్తున్నారంట పరిశుద్ధుడు 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 అని ఆయన ఏం చేస్తున్నారంట ఆరాధిస్తున్నారు, దీవిస్తున్నారు. ఎందుకని ఆ శరాపులు ఎక్కడ ఎగురుతున్నారు? ఆయనకు పైగా. ఆ మాట గ్రహించారు మీరు. ఆయనకు పైగా శరాపులు ఎగురుతున్నారంట. ఆయనకు పైగా ఎగిరే అధికారము దేవుడు ఎవరికి ఇచ్చాడంటే ఆరాధించే వారికి ఇచ్చాడు. అదే సాతానుడు 14:12 యెషయా గ్రంథంలో మాట్లాడేటట్లయితే, తేజో నక్షత్రమా, వేకువ చుక్క, నువ్వు ఎట్లు ఆకాశం నుండి పడుతుంది. జనములు అంటే సాతాన్ ఎవరంటే ఆర్కెస్ట్రా కొయ్యి లీడరు. జగత్గా మనం మాట్లాడుకున్నాం. ఆర్కెస్ట్రాకి ఏం చేసిందంట కొయ్యి లీడరు. వాడు ఏం చేయాలంటే దేవదూతలందరి చేత దేవుని వాళ్ళతో దేవుని ఆరాధించి దేవుని స్తుతించాలి. ఆరాధిస్తుండగా స్తుతిస్తుండగా ఒకసారి తన మనస్సు అనుకుంటా, నేను ఈ దేవుని సింహాసనానికి పక్కనేసుకుని అందరూ కూడా ఏం చేస్తారు, ఇలాగా ఆరాధిస్తారు కదా అని మనసు అనేసరికి ఆ మాట దేవుడు చూసేది చూసి ఒక పనులు కలిపి నరకంలో మూలన పడ్డాడు సాతాను. అయితే దేవుని పక్కన సింహాసనం వేసుకుంటానంటేనే ఒక దేవదూతను దేవుడు ఏం చేశాడు, తోసివేశాడు కదా. ఇప్పుడు ఆయన ఆరాధించే దేవదూతలకు ఏం చేస్తున్నాడు, ఆయన పైగా ఎదురే అవకాశం ఇస్తున్నాడు. అనగా దేవదూతలకు అలాగే దేవుని ఆరాధించే వారికి దేవుడు ఇచ్చే విలువ ఏంటంటే ఒక ఉన్నతమైన స్థాయిని దేవుడు ఆరాధికులు ఇస్తారు. కానీ ఏ కాలం ఆరాధించే కాలము. దేవుని ఆరాధించాలి, దేవుని స్తుతించాలి, దేవుని గుణపరచాలి. ఎక్కడైతే ఆరాధిస్తారో అనే అద్భుతాలు జరుగుతాయి. ఎక్కడైతే ఆరాధిస్తారో దేవుని ఆశ్చర్య కార్యాలు జరుగుతాయని బైబిల్ అనేక ఉదాహరణ రాత్రి కాలంలో జ్ఞాపకం చేసుకోవచ్చు. ఉదాహరణకి మెరుపుకో ఎందుకు కూలిపోయి స్తుతించారు, ఆరాధించారు. ఏ రోజు ఆ రోజు రోజుకి ఒకసారి తిరిగారు. 7వ రోజు ఇన్సిడెంట్ 7 సార్లు తిరిగారు. వాళ్ళు దేవుని ఆరాధిస్తూ ఆర్భాటంగా దేవుని ఆరాధిస్తూ జోడు రథాల పట్టి ఆ ప్రహారీ ఇన్సిడెంట్ ఉత్తని ఎవరో కూలగొట్టే కూలిపోయిందంట. కనుక ఆరాధనలో ఉన్న శక్తి అదనమాట. మీరు కష్టకాలం ఉండగా, ఇరుకులో ఉండగా, ఇబ్బందులు ఉండగా ఇంట్లో మోకరించి ఒక్కదాన్ని మోకరించి మీరు ఇష్టమైన పాట దేవుని పాట పాడుతుంటే తప్పనిసరిగా దేవుడు నేను దర్శిస్తాడు, నీ స్థితి మారుస్తాడు, నీ పరిస్థితి మారుస్తాడు.
కనుక ఆరాధనలో అంత శక్తి ఉంది. ఇంకొక ఉదాహరణ జ్ఞాపకం చేసి నేను ముందుకు వెళ్తాను. యెహోషాపాతు మీదకంటే యుద్ధం ముగ్గురు రాజులు బయలుదేరి వచ్చారు. యెహోషాపాతు కోల్పోయి ఇదిగో మీరు ఏది యుద్ధానికి వస్తున్నాం అనేసరికి యెహోషాపాతు భయపడి ఉపవాసంగా ఏం చేశాడంట ప్రకటించాడు. ప్రకటించిన తర్వాత యుద్ధానికి వెళ్ళేటప్పుడు ముందు ఎవరిని కలిపాడంటే గాయకులను కలిపాడు. ఎవరిని కలిపాడు చదువుతారండి, చూడండి. దినవృత్తాంతముల 2వ గ్రంథము 20వ అధ్యాయము. అందుకు యెహోషాపాతు భయపడి మనస్సు నిలుపుకొని యోధావారు 20వ అధ్యాయం 21 వచ్చిన చదవమ్మా. యెహోవాను స్తుతించుటకు గాయకులను ఏర్పాటు చేసాడంటే చాలండి. ఇదంతా చదివే సమయం కాదు కానీ యెహోవాను స్తుతించు యుద్ధరాంగంలో ఎవరైనా జరుగుతుంది ముందు బాగా యుద్ధం చేసే వాళ్ళని బాగా దృఢంగా ఉన్న వాళ్ళు యుద్ధం చేయడానికి పంపుతాడు. కానీ యెహోషాపాతు ఏం చేసే తెలుసా, దేవుడిని స్తుతించడానికంటే గాయకులను పంపేసరికి ఇలా వెళ్ళి దేవుడు స్తుతిస్తున్నారు, దేవుడు కనపడుతున్నారు. వీళ్ళ యుద్ధం చేయకుండానే యుద్ధంలో వెళ్ళిపోతారు. ఆమె దేవునికి మహిమ. కనుక ఆరాధన అంత శక్తి ఉంటుంది, ఆరాధన అంత ప్రభావం ఉంటుంది. కనుక మనం ఏం చేయగలమంట, ఆరాధించగలము. ప్రతిరోజు మీకు ఏ సమయం కుదురుతుందో ఆ సమయంలో ఒక అరగంట సమయాన్ని కేటాయించి ఒక ప్రదేశానికి అంటే ఇంట్లో ప్రదేశం ఎవరో ఇబ్బంది పెట్టిన ప్రదేశానికి వెళ్ళి మోకరించి మీకు నచ్చిన పాట పాడితే దేవుడు వచ్చినది ఏం చేస్తున్నాడు దర్శిస్తాడు. ఆయన దర్శిస్తే మన జీవితాలు ఆశీర్వదించబడతాయి. ఆయన దర్శిస్తే మన జీవితాలు నిర్మించబడతాయి. పరిశుద్ధాత్మతో ఎప్పుడైతే నువ్వు దర్శిస్తాడో, పరిశుద్ధాత్మతో ఎప్పుడైతే నువ్వు దర్శిస్తాడో తప్పనిసరిగా నీ స్థితిలో కనుక ఆరాధికులకు అంత ధన్యత ఇచ్చాడు. ఆరాధన చేస్తే ఎంత విలువ, ఎంత ప్రయోజనమో, ఎంత మేలు కలుగుతుందో ఉదాహరణకి ఏం చేశాను జ్ఞాపకం చేశాను. కనుక ఇది ఏ కాలం అంటండి, ప్రతిదానికి చాలా మంది ప్రతిదానికి కూడా అన్ని సమయాలకి అన్ని పనులకి సమయం ఉందని దీన్ని స్థుతించడానికి జనపరచడానికి చాలా మందికి ఉండదు, సమయం ఉండదు. కనుక ప్రియకు ఉద్యోగంలో 9కి వస్తుందండి, 8కి వెళ్తాం మనం. కనీసం ఉంటాయి మన కోసం బస్సు అడుగుద్దా, ట్రైన్ అడుగుద్దా. అలాగా దేవుని కార్యాలన్నా మనం ఏం చేయలేదు చాలా జాగ్రత్తగా ఆశీర్వదించబడే కొద్ది, దీవించబడే కొద్ది మనం నుంచి దేవుని ఇంకా దగ్గర ఏం చేయాలి మనం అవ్వాలి. విచిత్రమైన బైబిల్లో చాలా మంది జ్ఞాపకం చేస్తున్నాం, వాళ్ళు దీవించక ఆశీర్వదించక దేవుడు దూరం అయిపోయారు. పద్ధతి అనేది క్రమమైనది మాట్లాడుతున్నది. దేవుడు ఉదాహరణకి సౌలు ఉన్నాడండి. సౌలు ఎవరో తెలుసా, 2 రాజులు పోతే వెతుక్కుంటూ రాను సౌలు. బైబిల్ మీరు క్లియర్ గా చూసుకుంటే అయితే అక్కడ తీసుకొచ్చి ఇశ్రాయేలు ప్రజలను 12 గోత్రాలను తీసేట రాజుగా నియమించాడు. రాజుగా నియమిస్తే ఎన్ని సంవత్సరాలు పరిపాలించాడు? 40 సంవత్సరాలు పరిపాలించాడు. 40 సంవత్సరాలు పరిపాలించాడు కదా. దేవుడు కలుపులో 2 సంవత్సరాలే పరిపాలించాడు. మిగతా 30 సంవత్సరాలు ఇష్టం వచ్చిన పరిపాలించాడు. ఎందుకు పనికిరాలని తీసుకొచ్చి సింహాసనం కూర్చోబెడితే, ఎందుకు పనికిరాలని తీసుకొచ్చి దేవుడి మరి ఆ రాజ్యం లోపల చెప్తే దేవుడి మాట వినకుండా పేరు సౌలు కనుక ఏమైనా పేరు దురాత్మ చేత పెట్టి తనకు తానే ఆత్మహత్య దుర్దు బాగుంటుంది ఆత్మహత్య చేసి చనిపోయాడు. కనుక ఆశ్రయించబడే కొన్ని మనం ఏం చేయాలంటే దేవుడికి దగ్గర అవ్వాలి తప్ప దేవుడికి దూరం అవ్వకూడదండి. మాకు తెలిసిన సహోదరులు కాకినాడలో యవనస్తురాలు చక్కగా మరి వివాహ వయసు వచ్చింది కానీ వివాహం జరగకపోయేసరికి పాస్టర్ గారి దగ్గరికి వచ్చి, పాస్టర్ గారండి నా వివాహ వయసు ఏమైపోతుంది, దాటిపోతుంది, నా కోసం ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి చెప్పేసి పాస్టర్ గారితో చెప్తే, సరేమ్మా నేను ప్రార్థన చేస్తాను, మీరు కూడా ఏం చేసుకో చర్చలోకి వచ్చేసి ప్రార్థన చేస్తూ ప్రతిరోజు అంటే చెప్పేసి ఇలాగా సేవకులు ప్రార్థన చేస్తారు. ఆ సహోదరి కూడా ఎవరి బట్టి కూడా ఏం చేస్తుంది, ప్రార్థన చేసుకుని చేసి అద్భుత రీతిలో ఏంటంటే మంచి భర్తను దేవుడు అనుగ్రహించాడు. మంచి భర్తను అనుగ్రహించిన తర్వాత వివాహం అయిన తర్వాత భర్తకు ఉద్యోగం వచ్చింది. భర్తకు ఉద్యోగం వచ్చింది. తర్వాత కొన్ని రోజులకి ఇల్లు కూడా తీసుకెళ్ళ ఉద్యోగం వచ్చింది. అమ్మాయి అబ్బాయి చక్కగా బంగాళ బిడ్డలు దేవుడు చేశారు. ఇలాగా జరుగుతుంది. చక్కగా కొన్ని సంవత్సరాలు జరిగింది. ఇలాగా దేవుడు వస్తారు. అకస్మాత్తుగా ఒక వారం ప్రార్థన మానేశారు.
మారేసరికి సావుకు డౌట్ వచ్చింది. ఎందుకు ప్రార్థన రాలేదు? ఆ వారం చూశాడు, మరుసటి వారం రాలే, ఆ వారం చూశాడు, 3వ వారం కూడా రాలేదు. 3వ వారం కూడా రాకపోతే 3వ వారం ఆరాధన అయిపోయింది. ఆ సేవకుడు ఏం చేసిందంటే తెలుగుగా వాళ్ళు ఉంటుంది. ఇంటికి వెళ్ళేసరికి ఇంట్లో ఉన్నారు. అమ్మా ఏంటి 3వ వారం నుంచి ప్రార్థన రావట్లేదు అని చెప్పి సేవకులు వెళ్తే ఎలా రమ్మంటారు పాస్టర్ గారు అని పాస్టర్ గారు ప్రశ్నించిందంట. ఏం వేసిందంట? ఏంటన్నా అలాగంటూ అంటే నేను పొద్దున్నే వెళ్తున్నానండి, పిల్లలకి క్యారేజ్ పంపుతున్నాను, వాళ్ళకి బయలు పెట్టి స్కూల్కి పంపుతున్నాను, తర్వాత ఆయన క్యారేజ్ పెట్టి ఆయన ఏం చేస్తున్నాను ఉద్యోగాలు పంపుతాను, తర్వాత నేను ఉద్యోగానికి వెళ్తున్నాను. ఇలా మనం వచ్చి సాయంత్రం వచ్చినట్టు వంట చేసుకుని చక్కబెట్టుకోవడానికి ఏమైపోతుంది, పనులు తప్పకుండా అయిపోతుంది. మా క్యారేజ్ ఉంది కదా ఆదివారం ఖాళీ ఉంటుందండి, ఎలా రమ్మంటారని అడిగిందంట. నీకు అర్థమైందా? అనేసరికి పాస్టర్ గారు ఆలోచించి పోలమ్మా తప్పు నీకు కదా దేవుడు తప్పు, నీకు పెళ్ళి అవ్వకపోతే గుళ్ళో పడే ఇందుకు ఇంకా ఈడ్చేదండి. దేవుడు చేసిన తప్పు ఏంటంటే మొదటి తప్పు ఏంటంటే నీకు పెళ్లి చేశాడు. రెండవది నీకు నీ భర్తకు ఏంటంట ఉద్యోగం ఇచ్చాడు. ఉద్యోగం రాకపోతే ప్రభావం నాకు నా భర్తకు ఉద్యోగం రావాలి గుళ్ళో పడే ఇందుకు, అది దేవుడు చేసిన రెండో తప్పు ఏంటంటే ఇద్దరికి ఉద్యోగాలు ఇచ్చి దేవుడు రెండో తప్పు చేశాడు. మూడో తప్పు ఏంటంటే బిడ్డలు కలగకపోతే ఏం చేస్తున్నాను గుళ్ళో పడి ప్రార్థన చేసుకుని బిడ్డలు కలగనిచ్చి దేవుడు మూడో తప్పు చేసే తప్పు ఏది కదా ఎవరి తప్పు దేవుడు తప్పమని చెప్పేసి ఇంటికి వెళ్ళాడు పాస్టర్. దేవుని ఆత్మచేత గద్దించబడి అయ్యో గతం జ్ఞాపకం చేసుకుని అయ్యో నేను ఈ స్థితిలో ఉన్నానంటే దేవుడే కారణం అని చెప్పేసి పశ్చాత్తాపడి మరొకటి వారి నుంచి ఏం చేసినాడు మందిర కుటుంబం ఆనందించాడు. కనుక మనం ఆస్వాదించబడేకోండి, దీవించబడేకోండి. చాలా మంది బయట చాలా రాజు ఉన్నారండి. ఎందుకు నష్టపోయే కొంచెం రాజు సింహాసనం ఎక్కిన తర్వాత సింహాసనం అధికారులు వచ్చిన తర్వాత ఏం చేశారంటే దేవునికి అనుభవంగా కాకుండా దేవునికి ఇటుగా జీవించడానికి ప్రవర్తించారు. సొలొమోను ఉన్నాడండి. మా కూర్చోరా. సొలొమోను ఉన్నాడండి. సొలొమోను మరి చిన్న వయసులో రాజ్యభారం వచ్చింది సొలొమోను గారికి, వచ్చింది కదండి. ఇంతకీ సొలొమోను ఎవరు? దావీదు కుమారుడు, బెత్షెబా కుమారుడు. అసలు కుమారుడు ఉండగా దావీదు రాజ్యం ఎవరికి వచ్చింది? సొలొమోనుకు వచ్చింది. సొలొమోను ఎలా కూర్చోడు? జాగ్రత్తగా అర్థం చేసుకోండి. అంటే అసలు కుమారుడు పెళ్లి భార్య బిడ్డలు ఉండగా దేవుడు ఎవరికి ఇచ్చిన ఆధిక్యత? బెత్షెబా కుమారుడు సొలొమోనుకు అధికారం ఇచ్చాడు. దేవుడు అధికారం ఇస్తే ప్రార్థన చేశాడు, అయ్యా నాకు జ్ఞానం లేదు, నేను పరిపాలన చేయలేదు, నాకు జ్ఞానం లేదు, నాకు జ్ఞానం దయచేసావు అంటే ఎవరైనా ఐశ్వర్యం పేరు పెట్టి అతను అడుగుతాడు కానీ జ్ఞానం కనుక నీ జ్ఞానంతో పాటు చేస్తాను నేను నీకు ఐశ్వర్యం పేరు పెట్టి అట్లా ఇస్తానని చెప్పేసి అన్నాడు. ఇక తర్వాత దేవుడు వాగ్దానం ఇచ్చాడు, మీరు ముందు కలిగి తర్వాత కలిగిన జ్ఞానం ఎవరు కూడా ఉండడం ఇంటూ దేవుడు వాగ్దానం ఇచ్చాడు. వాగ్దానం ఇచ్చిన తర్వాత కొన్ని సంవత్సరాలు బాగా పరిపాలన చేశాడు. కానీ కొన్ని సంవత్సరాల తర్వాత ఇతర దేవతలను ఆరాధించడం మొదలుపెట్టాడు, ఇతర దేవతలను పూజించడం మొదలుపెట్టాడు, ఇతర దేవతలకి ఎదుర్కొండ కొండ మీద వేసినట్టుగా బయలుదేరడానికి కూడా కట్టేశాడు. దేవుడు 2 సార్లు ప్రత్యక్షమై సొలొమోను నువ్వు చేసే పని ఏంటి? నీకు ఆధిక్యం ఇచ్చింది లేదు కదా, జ్ఞానం ఇచ్చింది లేదు కదా, పేరు ప్రఖ్యాతం ఇచ్చింది లేదు కదా, నువ్వు అన్నీ వేసింది నువ్వు ఇతర దేవతలు పూజిస్తున్నావు, ఇతర దేవతలను ఆరాధిస్తున్నావు, ఏమాత్రం పని అని చెప్పేసి సొలొమోనుకు దర్శనంలో 2 సార్లు దేవుడి సాక్షాత్తు దేవుడి మాట్లాడిన సొలొమోను మనసు మారలేదు. సరే నేనేం వచ్చి మీకు చెప్పిన దర్శించిన మాట్లాడలేదు కానీ రాజ్యం తీసుకొచ్చి ఈ సేవకులు చెప్పారు పెట్టేసిన రాజ్యం ఈ సేవకులు పెట్టించాడు. ఎందుకు మరి 7వ రోజులు విడిచిపెట్టి సొలొమోను రాజ్యం ఇచ్చింది ఎవరో దేవుడే, తీసేసింది ఎవరో దేవుడే. అనగా మనం ఆధిక్యతకు వచ్చిన తర్వాత ఒక స్థాయికి వచ్చిన తర్వాత దేవుడికి దూరం అయిపోతే మనం ఆశ్రయించిన దేవుడు మనం ఏం చేస్తాడు? పక్కన పెట్టేస్తాడు. ఉదాహరణకి ఆదాముకు లోపం ఇచ్చింది ఎవరో, జీవం ఇచ్చింది ఎవరో, తన పోలికలు తీసుకుంది ఎవరో, ఈదెలో పెట్టింది ఎవరో, ఈదెలో పెట్టేసింది సౌలుకి రాజ్యం ఇచ్చింది ఎవరో. ఇందాక జ్ఞాపకం చేసుకున్నాం, రాజ్యం తీసేసింది కూడా దేవుడే. సొలొమోనుకు రాజ్యం ఇచ్చింది ఎవరో, తీసేసింది ఎవరో. ఎందుకు ఒకసారి ఆలోచన చేయండి. స్థితి మారిన తర్వాత, కొంచెం ఆశీర్వదించబడిన తర్వాత, కొంచెం దీవించబడిన తర్వాత దేవుడు లెక్క చేయడం చేశాడు, మానేశాడు. కనుక ఈ రోజు నాకు వచ్చేసరికి మనం ఆశీర్వదించబడేకూడదు, దేవుడికి దగ్గర అవ్వాలి తప్ప దేవుడికి దూరం మనం అవ్వకూడదు. ఇంకా దేవుడు ఏం చేస్తాడంటే ఇంకా అమితంగా దూరం మనం ఏం చేస్తాడంట
ఆశీర్వదిస్తాడు. కనుక మన పాయింట్ ఏంటంటే ఇది ఆరాధించే కావడం. దానిని అలా ఆరాధించాడు కనుక దాని వెంట రోజు 3 సార్లు ప్రార్థన చేసి వెంట 7 సార్లు ఆరాధించాడంట. రాజులండి ఎవరైనా మళ్ళా సాదాసిద్ధ మనిషి కాదు. రోజు మనసులో క్యాబినెట్ మీటింగ్ ఉంటాయి, రోజు యుద్ధాలు చేసేవాళ్ళు, యుద్ధాలు చేస్తున్నప్పుడు మీటింగ్ చెప్తున్నా, రాజు చేస్తున్నా, అసలు తీరిక కదా. ఆ తీరిక లేని సమయంలో కూడా రోజు 3 సార్లు ప్రార్థించబడంట, రోజు 3 సార్లు దేవుడిని ఆరాధించబడంట. ఆ ఆరాధన ఆ స్తుతి దావీదు చూపించంట అంత తీసుకుంది. ఆమె కనుక రోజు ఒక్కసారి అయిన సరే వాళ్ళు ఏం చేయాలి? దేవుడిని ఆరాధించాలి. ఆరాధన అంటే మనకు నచ్చిన పాట పాడుకుంటూ దేవుని స్తుతిస్తూ చెప్పడం, దేవుని స్తుతించుకుని ఆరాధిస్తుంటే పరిశుద్ధాత్మ దేవుడు తన ఆత్మశక్తి ఏం చేస్తాడు? దర్శిస్తాడు, ఆపుతాడు. కనుక అలా దేవునికి ఏ కాలండి? ఆరాధించే కాలం. కనుక ఈ రోజు చేస్తున్నారో లేదో నాకే తెలియదు, కానీ చేయకపోతే ఆరాధన శక్తి కూడా మీకు చెప్పారు, ఆరాధన ప్రభావం ఏంటో కూడా మీకు చెప్పారు. కనుక మీరు ఆరాధన చేయడం దేవుడు మర్చిపోవద్దు. ఆరాధికులు దేవుడు ఉన్నతమైన ఆధిక్యం ఇచ్చారు బైబుల్లో. ఇంకా ఉదాహరణ చెప్పడానికి చాలా సమయం అవుతుంది, కానీ నేను చెప్తుంది. కనుక ఇది ఏ కాలం అంటే కనుక ఇది ఆరాధించే కాలము. దీన్ని ఆరాధించాలి. ఆదివారం ఉందా సభలో మందిరానికి రావాలి. సమయం వచ్చేటప్పుడు ఏం చేయాలి? ప్రభువా ఈ రోజు వాక్యం నాతో మాట్లాడు ప్రభువా, ఈ వాక్యం దర్శనం ప్రభువా, 4 గంటల వాక్యం ఉంటే 4 గంటల పొరపాటు ఉంటే ఇది నాకు ఈ వాక్యం కావాలి, సేవకు కూడా నాకు ఏం చేయ ప్రభావ, నాతో మాట్లాడు ప్రభావ, నేను సరి చేసుకుంటాను ప్రభావ, నేను వెళ్ళాను ప్రభావ, చేసుకున్నానికి రావాలి. తప్పనిసరిగా ఎవరైతే అలాగ చిన్నప్పుడు వస్తారో నేరుగా స్ఫూర్తిగా వాడు ఏం చేస్తాడు? మాట్లాడతాడు. కనుక ఎవరు పోతారు కానీ ఆరాధన కన్నా ఏం చేయకూడదు? దేవుడికి కూడా మన ఆప్షన్ అవ్వడం మానకూడదు. దేవుడి సన్నిధి, ఆయన సన్నిధి సంపూర్ణ సంతోషంతో ఉందని వాక్యంలో దేవుడు మాట్లాడతాడు. కనుక ఇదే కాలం అంటే ఆరాధించే కాలము. మనం ఏం చేయాలి? దేవుని ఆరాధించాలి, దేవుని స్తుతించాలి, దేవుని ఘనపరచాలి. రెండవది అదే యోహాను సువార్త మనం చూసినట్లయితే 4వ అధ్యాయము 35వ వచనము. ఇంకా 4 నెలలైన తరువాత కోతకాలం వచ్చు, ఇదిగో మీ కన్నులెత్తి పొలములను చూడండి, అవి ఇప్పుడే తెల్లబారి కోతకు వచ్చి ఉన్నవని. చాలండి. రెండవది దేని కాలం అంటే కోతకాలము. కోత అంటే పంట అనగా ఇదిగో చేను తెల్లవారిని ఎందుకు పండిపోయి కనుక కోసేవాడు ఉన్నాడంట, తక్కువగా ఉన్నాడంట. ఆ కోప ఏంటంటే సువార్త. ఆ దాన్ని ఎవరంటే ఆత్మలు అనమాట. ఆత్మలను మనం ఏం చేయాలి? దేవుని దగ్గరికి ఏం చేయాలి? నడిపించాలి. ప్రార్థన మన ఆయుధం ఏంటి? మన ఆయుధం ఏంటి? దేంతో పోయాల ఆ కోత అంటే ప్రార్థన. ప్రార్థన అనే ఆయుధాలు మనం ఏం చేయాలంట? ఉపయోగించాలి. కనుక ఈ రోజు ఎవరైతే ఎక్కువ ప్రార్థన చేస్తారో, ఎవరైతే ఎక్కువ ఒక దేవుడితో సహవాసం చేస్తారో తప్పనిసరిగా వారి జీవితంలో అనేక ఆశీర్వాదాలు దేవుడు పొందుకుంటారని వాక్యంలో మాట్లాడతాడు. మనకు అన్నింటికీ సమయం ఉంటారు, కానీ మనకు ప్రార్థనకు మాత్రం ఏమి ఉండదు, సమయం ఉండదు. చాలా మంది ఏంటంటే టీవీ చేస్తాం, టిఫిన్ చేస్తాం, స్నానం చేస్తాం, మొహం కడిగాం, పని చేసుకున్నాం, అన్ని చేస్తాం, ప్రార్థన చేద్దామా? కనుక ఇది కోపకాలం అనగా ప్రార్థించే కాలం అని వాక్యం దగ్గర మాట్లాడుతున్నాడు. కనుక మనం ఏం చేయాలి? ఆత్మ దేవుని దగ్గర సంపాదించాలి. ఎలా సంపాదించాలి? ఒక వ్యక్తులు అనుకుని ఆ వ్యక్తులు నేను సువార్త చెప్పాలి కదా, ఆ వ్యక్తులు నేను వెళ్తున్నాను కదా, ఇలాంటి అందరూ మాట్లాడుతుండగా అతను దర్శించు ప్రభావ, నువ్వు ఆకర్షిస్తూ ఎవరి దగ్గరకు రాదు ప్రభావం చెప్పేసి ఆ వ్యక్తి గురించి కొన్ని రోజులు ప్రార్థన చేసి నువ్వు వెళ్ళి కొన్ని మాటలు చెప్తే తప్పనిసరిగా ఆ వ్యక్తి ఏం చేసుకుంటారు? కనికరించబడతారు, దేవుడు దర్శిస్తారు. ఆ వ్యక్తి మీతో పాటు ఏం చేస్తారు? మీరు పొందడానికి వారి కోసం కొంతకాలం ఏం చేయగలము? ప్రార్థించాలి. కనుక అలా ప్రార్థించిన వీళ్ళు బైబుల్ అనేక మంది ఉన్నారు. కనుక ఇది రెండవది ఏంటంటే ఇది కోపతనము. నీ గురించి ప్రార్థన చేయాలి, ఇతరుల కోసం కూడా నీ వ్యక్తి ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. కనుక ప్రార్థన లేకపోతే ప్రభావం ఉండదు, ప్రార్థన లేకపోతే ఆశీర్వాదం ఉండదు, ప్రార్థన లేకపోతే దీవులు ఉండదని వాక్యం మాట్లాడుతుంది. కనుక నువ్వు రోజులకి ప్రార్థన చేసావా? ప్రతి దానికి మనం ఏం చేయాలంట? ప్రార్థన చేయాలి. ప్రార్థన పనులు కూడా దేవునికి అంతగా ఇష్టం. బిల్లి గ్రహంగా తెలుసుగా చాలా మంది మీరన్నారా? ప్రపంచ సువార్థికుడు అనమాట. అయినా మీటింగ్లు పెడుతున్న కొన్ని లక్షల మంది వచ్చేవారు.
మీటింగ్ పెడుతుంటే కొన్ని లక్షల మంది మౌన మనసు పొందేవారు, రక్షణ పొందేవారు. కొన్ని కోట్ల మందికి సువార్త చేసిన దాంట్లో కొన్ని వందల మంది, లక్షల మంది దేవుడు నడిపించాడు. ఆయన కొంతమంది సేవకులు ఆయన ఎక్కడ మీటింగ్ పెట్టినా లక్షల మంది వచ్చేవారు, ఎక్కడ మీటింగ్ పెట్టినా వేల మంది, లక్షల మంది ఆశీర్వదించబడేవారు, మౌన మనసు రక్షణ పొందేవారు. కొంతమంది సేవకులు ఆయన దగ్గరికి వెళ్ళి, ఢిల్లీ గ్రహం గారు మీరు మీటింగ్లు పెడుతుంటే కొన్ని లక్షల మంది వస్తున్నారు, కొన్ని లక్షల మంది మౌనవాళ్ళు వాకింగ్ చెప్తూ కొన్ని లక్షల మౌనవాళ్ళు పొందుతున్నారు, అసలు నేను పెడతాను మీటింగ్లు ఎవరు వస్తలేదు, నేను వాకింగ్ చెప్తూ ఎవరు దర్శించబడట్లేదు, ఎవరు వాకింగ్ చెల్లట్లేదు, ఎవరు మనసు మారట్లేదు, మీకు మాకు తేడా ఇచ్చిందని ఢిల్లీ గ్రహం గారు అడిగారంట. 3 విషయాలు చెప్పి జాగ్రత్తగా రాసుకుని ఇంట్లో పెట్టుకోవాలని చెప్పేసి, నేను వాక్యం చెప్పే మీటింగ్ పెట్టి లక్షలు రావడానికి ఒక కారణం ఏంటంటే ప్రార్థన. రెండవది ప్రార్థన, మూడవది ప్రార్థన. కనుక నువ్వు ప్రార్థన చేస్తే తప్పనిసరిగా నేను ఏం చేస్తుందా కార్యం చేస్తాడు మాట్లాడుతూ అనేక మంది పైకి వెళ్ళిన తర్వాత, పల్లకి వెళ్ళిన తర్వాత ఎన్ని లక్షలు సంపాదించావమ్మా, ఎన్ని బిల్డింగ్ పెట్టావమ్మా, ఎన్ని లక్షలు అకౌంట్ చేసావమ్మా అని అడగడు. నా కొరకు ఎంతమంది అడుగుతండి. ఇంకా అర్థమవుతుందా? ఎంత సంపాదించావు, ఎన్ని నెల కట్టి అడగడదు. నీవు నా దగ్గరికి నువ్వు మౌన మనసు ఉండవు కదా, ఎంతమందిని నా దగ్గర నడిపించావు, ఎంతమందిని తీసుకొచ్చావు, నువ్వు ఎంతమందిని నా సరిగ్గా తీసుకొచ్చావు దేవుడు అడుగుతాడండి. కనుక మన అకౌంట్ లో కొంతమంది ఏం చేయాలి ఉండాలి. కనుక అలా సువార్త చెప్పాలి. ఎలా చెప్పాలంటే ప్రార్థన చేసుకుని చెప్పి తప్పనిసరిగా దేవుడు ఆశీర్వదిస్తాడు, తీస్తాడు. స్మిత్ విగిల్స్వర్త్ అని మీ పేరేనా చెప్పాను. స్మిత్ విగిల్స్వర్త్ చనిపోయిన వారిని 23 చనిపోయిన వారిని తిరిగి లేపడైనా యూట్యూబ్ లో ఉంటారు చూడండి మీరు, లేదా గూగుల్లో కొట్టినా వస్తుంది స్మిత్ విగిల్స్వర్త్ అని. ఆధునిక మరి ఆయన విశ్వాసపు నాయకుడు అని చెప్పేసరికి ఒక పేరు ఎక్కాడు. ఆయన చదువుకున్నది 5వ తరగతి. కానీ ప్రపంచ దేశానికి ఆయన ఆశీర్వాదకరంగా దీవుడికరంగా దేవుడు వాడుకున్నాడు. అయితే ఆయన పుస్తకం రాసేది ఏంటంటే ప్రార్థనగా నా ఊపిరి, ప్రార్థనగా నా జీవము, ప్రార్థన లేకపోతే నేను బ్రతకలేను. మనిషి గాలి పీల్చుకోపోతే ఎలా బ్రతకలేదో నేను ప్రార్థన చేయలేకపోతే నేను బ్రతకలేనని చెప్పేసి ఒక పుస్తకం రాసుకొచ్చాడు ఆయన. కనుక దేవుని బిడ్డ అనునిత్యము ఒకసారి ఇంగ్లాండ్ లో సువార్త చెప్తున్న మీటింగ్ 3 రోజులు మీటింగ్కి వెళ్తే ఈ లోపు ఫోన్ వచ్చిందంటే అయ్యా మీ ఆవిడ గారు పాస్టర్ గారు ఎన్నికలు చనిపోయారు. మొదటి రోజు మీటింగ్ ఉన్నాడు ఆయన ఇంగ్లాండ్ లో, ఆయన అమెరికా. అప్పట్లో ఇప్పుడులాగా మరి ఈ విమానంలో త్వరగా ప్రయాణం చేసే సాధనాలు లేదు. ఇదిగో నేను మొదటి రోజు మీటింగ్ ఉన్నాను, మీరు చక్కగా ఉంటుండే, నేను వచ్చేదాకా కార్యక్రమం చెయ్యొద్దని చెప్పేసరి ఈయన చెప్పారు. 2వ రోజు మీటింగ్ చూసుకున్నాడు, 3వ రోజు మీటింగ్ కూర్చుని ఇంటికి వెళ్ళేసరికి చక్కగా స్నానం చేసి బాడీ ఇంట్లో పెట్టి తెచ్చారు, దండ ఇచ్చేసారు. అందరూ కూడా వెళ్ళిపోయారు. చక్కగా కార్యక్రమం భూస్థాపన చేయడానికి సిద్ధంగా ఉన్నారు. వెంటనే ఈ వ్యక్తి మరి స్మిత్ విగిల్స్వర్త్ భార్యను తీసుకెళ్లి అప్పటికి 2 రోజులుగా చనిపోయింది. ఆ శవం ఏం చేసిందంట, గట్టి రాయిలాగా అయిపోయింది. అలా శవాన్ని గోడ నిలబెట్టిందంట. ఎవరిని? భార్యను గోడ నిలబెట్టి ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా నా భార్యతో ఇంకా చాలా పనుంది, ఇంకా అనేక మందిని దేవుడు నడిపించాలి కనుక ఇదిగో ఆమె బ్రతికించు ప్రభువా, ఇదిగో నా భార్యలో నువ్వు వెళ్ళిన ప్రాణమా తిరిగి రా అని చెప్పేసి ఎప్పుడైతే అన్నాడు, ఆ గోడ ప్రాణము తిరిగి ఆవిడపోతే ఆ మనసులో వచ్చినాక చూసినవాడు ఆశ్చర్యపోయారు. అలాగా చనిపోయే వాడిని ఎంతమందిని మీరు యూట్యూబ్ కొట్టండి, గూగుల్లో కొట్టండి, స్మిత్ విగిల్స్వర్త్ ఆయన పేరు. ఇలా 3 అనమాట. కనుక ఇదంతా ఈ ప్రభావం శక్తి అంతా ఎలాగొచ్చింది? ప్రార్థన ఎలా వచ్చిందండి? ప్రార్థన. కనుక ఈ రోజు నీ బిడ్డల కోసము, నీ కుటుంబం కోసం ఏం చేయాలంటే గంట తరబడి ఈ రోజు ఏం చేయలేము, ప్రార్థన చేయలేము. ప్రార్థన చేస్తాము, నువ్వు అంత ప్రభావంగా, అంత ఉద్యోగంగా, అంటే అంత ఆశీర్వదించబడతావు, దీవించబడతావు. వాక్యంగా కూడా మాట్లాడతాడు. మన కోసం చేయాలి, మన చుట్టుపక్కల వారి కోసం కూడా ఏం చేయాలి? ప్రార్థన చేసుకోవాలి. కనుక ఈ ప్రార్థన చాలా మందికి ఎక్కదండి. ప్రార్థన అంటే చాలా మందికి ఆసక్తి ఉండదు. ఉపవాస కూటలు అంటే ఉండదు, భోజనం కూటలు అంటే వస్తారు కూడా. మా చర్చలు అంటే మీరు కదండి, మా ఈశ్వరాలు కూడా అంతే. మా ఊరు ఆదివారం 200 మంది వస్తారు, భోజనానికి 300 మంది వస్తారు. మిగతా 100 మంది ఎక్కడి నుంచి వచ్చారు అంటే తినొద్దు రావద్దు అని కాదు, వాళ్ళు కూడా ఏం చేయాలి? ఆరాధనకి కావాలి. కనుక దేవుని బిడ్డ ఇది ఏం కావాలంట? కోపకాలము. ఇది కాసేపు గడపడానికి, అక్కడక్కడ గడపడానికి కాదు. సమయం ఉంటే ఏం చేయాలి?
ప్రార్థించాలి. సమయం ఉంటే దేవుడితో సహవాసం చేయాలి. సమయం ఉంటే ఏం చేయాలి? దేవుడు బతిమలాడాలి. తప్పనిసరిగా నువ్వు కార్యం చేస్తారు. దేవుడు నువ్వు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. వాక్యంలో దేవుడు మాట్లాడుతుంది. ప్రార్థన నీ చుట్టూ ప్రాకారం ఉన్నది. నీ భర్త బయటకు వెళ్తుంది, ఉద్యోగానికి వెళ్తున్నాడా, లేదా నీ భార్య బయటకు వెళ్తున్నా, లేదా నీ బిడ్డలు బయటకు వెళ్తున్నారా, ఇంటికి నుంచి ఉంటే ప్రార్థన చేస్తే వాళ్ళ చుట్టూ దేవుడు ఏం చేస్తుంటా? ప్రాకారం కడుతున్నాడు అన్నమాట. ఉదాహరణకి నీకు చెప్పేసి నేను ముందుకు వెళ్ళిపోతాను. యోబు 1:5 చదవండి ఒకసారి. యోబు గ్రంథము 1:5. యుద్ధ దినములు పూర్తి కాగా అని పిలువనంపించి పవిత్రపరచి అరుణోదయమును లేచి వారిలో ఒక్కొక్కరి నిమిత్తము వచ్చెను. యోబు నిత్యము అలాగూ చేయుచుండెను. పూర్వకాలం దహన బలి, ఇప్పుడేంటి? ప్రార్థన. ఇప్పుడు జాగ్రత్తగా మనం ఆలోచన చేసాడు. జాగ్రత్తగా వినండి. ఇప్పుడు యోబు నిత్యం ఏం చేశాడు? తన బిడ్డల కోసం వేసేదంట దహన బలి అర్పించాడు. ఈ దహన బలి అర్పించడం ఏమైందంటే తన చుట్టూ ఒక కంచేసాడు దేవుడు. ఎందుకు అంటే ప్రార్థన చేసేవాడు. అందుకనే సాతాను దేవుడు అనుమతి లేకుండా ఎక్కడ రాలేకపోయాడు? యోబు ముట్టంలోకి చదవలేకపోయాడు. కింద వచ్చిన చూసి ఇంటిన తర్వాత మీరు ఇప్పుడు చదవద్దు కానీ కింద వచ్చిన చుట్టూ కంచేశాడు కదా, అందుకే నేను ఏం చేయలేదు కుటుంబంలోకి వెళ్ళలేకపోయాడు. అనగా యోబు నిత్యము ఏం చేశాడు? ప్రార్థన దహనబలి అర్పించాడు. మనం ఈ రోజున ప్రార్థన చేస్తే బయటకు వెళ్తుంది భర్త చుట్టూ దేవుడు రూపంలో కావాలని వచ్చాడు. నీ బిడ్డ చుట్టూ దేవుడు ఏం చేస్తాడు? ఈ రోజు జరగకుండా బయటకు వెళ్ళిన తర్వాత ఇంటికి వచ్చే వరకు కూడా క్షేమం వస్తానో లేదో తెలియని రోజుల్లో ఉన్నాం. కనుక ప్రియ దేవుడి బిడ్డ, నీవు ప్రార్థించగలిగితే దావీదు ఆ రీతిగా ప్రార్థన 31:2 చదవద్దు కానీ ప్రభువా నీవే నాకు ఆకారంలో ఉంది ప్రభు అని చెప్పేసి గీతగ్రంథంలో మాట్లాడతారు. దావీదు చూడండి, దావీదు వీడండి అనేక యుద్ధాలు చేసాడు. ఎవరై అంటే దావీదు చేసిన యుద్ధాలు ఏ ఒక్క యుద్ధం కూడా దావీదు ఏం చేయలేదు, ఓడిపోలేదు. అయితే అటువంటి వీరుడు కూడా ఎవరు ప్రార్థన చేస్తున్నట్టే ప్రభువా నీవే నాకు ఆకారంలో ఉంది ప్రభు ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. అంత వీరికి దావీదు పేరు చెప్తారంట. సింహపు గుండె వంటి గుండె కలిగిన వాళ్ళు విధులు పడి ఉంటారంట, చచ్చిపోతారంట. బైబిల్ ఉందన్నమాట. దావీదు వస్తున్నారా అంటే చాలంట. దావీదు పేరు చెప్పారంట. సింహపు గుండె వంటి గుండె కలిగిన వాళ్ళు సైతం దిగులు పడిపోతారంట, చచ్చిపోతారంట. అటువంటి దావీదు కూడా ఏమంటారంటే ప్రభు నాకు ఒక ప్రాకారం ప్రభుని 31వ అధ్యాయంలో ప్రార్థన చేస్తున్నాడు. కనుక మన అంత శూరుడు వీడికే దేవుని ప్రాకారం అవసరం ఏంటి? మనకి మన బిడ్డలకి ప్రాకారం అవసరం ఉంటే మన కుటుంబానికి ఉదయమే చేయాలి. మనము ప్రార్థించాలి. ప్రభు నా భర్త బయటకు వెళ్తున్నాడు ప్రభు, నా బిడ్డలు బయటకు వెళ్తున్నాడు ప్రభు. మూడవది ఏంటంటే మరి నేను ఉదయం లేచిన వెంటనే ఏం ప్రార్థన చేయాలి ప్రభు? ఇదిగో నాయన మరొక నూతన దినములను ప్రవేశపెట్టావు ప్రభు. నిద్రలో చనిపోయిన వాళ్ళు 3 మంది ఉన్నారు. నేనైతే ఏం చేస్తున్నాను ప్రభు? నన్ను నా కుటుంబాన్ని నాకు ఇచ్చిన సంఘాన్ని మరొక దినంలో ఏం చేశాను? ప్రవేశపెట్టే ప్రభు. అన్ని బట్టి నీకు ఏం చేయట? వందనాలు స్తోత్రాన్ని ఉదయం లేచి మనం ఏం చేయాలి? కనుక నువ్వు ఎంతైతే ప్రార్థన చేస్తావో అంత శక్తిని పొందుకుంటామని వాక్యంలో దేవుడు మాట్లాడుతున్నాడు. కనుక ప్రార్థన ప్రభావం కలిగింది. ప్రార్థన నీ జీవితాన్ని మారుస్తుంది. ప్రార్థన అనేక మంది ఆశీర్వాదాలు దేవుడి దగ్గర పెట్టని ఏం చేస్తుంది? ఉంచుతుంది. కనుక ఇది కోపకాలం కలిగి మనం ఏం చేయాలి? ప్రార్థించాలి. రెండవదిగా అనేక రక్షించిపోతున్న వారు దేవుడికి ఏం చేయాలి? మనము నడిపించాలి. ఇది రెండవది. చూడండి మత్తయి సువార్త 9వ అధ్యాయము. మత్తయి సువార్త 9వ అధ్యాయం 15వ వచనము. యేసు పెండ్లి కుమారుడు తమతో నుండి కాలమున పెండ్లి కుమారుడు వారి యొద్ద నుండి కొనిపోబడి దినములు వచ్చును. అప్పుడు వారు ఉపవాసము చేతురు. ఎవడను చాలండి. ఇది మూడవది ఏ కాలం ఇది అంటే ఉపవాస కాలము. అనండి ఒకసారి. ఉపవాస ప్రార్థన శక్తి ఇప్పటికి మీకు చాలా మందికి తెలుసు, కానీ నేను 2-3 జ్ఞాపకం చేస్తాను. కనుక మనము చాలా మంది ఉపవాసం ఉంటాం. ఉపవాస ప్రార్థన శక్తి బైబిల్లో దేవుడు యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ ఒకసారి యేసుక్రీస్తు వారు శిష్యులు కూడా చోటుకెళ్ళి పైకి 3 శిష్యులు తీసుకెళ్ళి వాడు ప్రార్థన చేసుకోవడం కింద మిగతా ఎంతమంది ఉన్నారు? 90 ఉన్నారు.
ఈ లోపు యేసుక్రీస్తు కొండెక్కేసరికి ఒక మోగదని పట్టుకున్న వాడిని వీళ్ళ దగ్గర తీసుకొచ్చారు. ఈ లోపు ఆయన ఏం చేశాడు? కొండెక్కేశాడు. తెల్లారి దాకా ఏం చేయడు? దిగడం. ఈ మోగదని పట్టుకుని తీసుకొచ్చి ఇదిగో శిష్యులారా, మీ గురువు గారు పైకెక్కేశాడు కనుక ఈ దెయ్యాన్ని ఎలగొడుతుందని చెప్పి అంటే వీళ్ళు దెయ్యాన్ని ఎలగొడతారు. ప్రార్థన చేస్తారు, ఎలగొడితే ప్రార్థన చేస్తే దెయ్యం వెళ్దాం. ఈ లోపు ప్రార్థన చేస్తాం, దెయ్యం వెళ్ళిపోతాం, ప్రార్థన చేస్తాం, దెయ్యం తెల్లారిపోయింది. తెల్లారిపోయిన కదా పై నుంచి ఏం చేయడం వచ్చేసాడు. పైనుంచి వచ్చేసరికి ఏం జరుగుతుందంటే, అయ్యా ఇంకో రాత్రి కాలంలో మోగదై పెట్టిన తీసుకొస్తే నీ శిష్యుడు ఏం చేశాడు? ప్రార్థించదని మోగదైను వెళ్ళలేదు, నువ్వైతే బాగు చేస్తావా, నువ్వైతే ఎలగొట్టావా లేదో ఒకసారి చెప్పంటే ఆయన శిష్యుని తిట్టి వెంటనే ప్రార్థన చేసరికి మోగదైన ఏమైంది? పారిపోయిన స్వస్థపరచబడ్డాడు. తల్లిదండ్రులకు అప్పచెప్పాడు, వాడు వెళ్ళిపోతారు. అందరూ వెళ్ళిపోయిన తర్వాత శిష్యుడు అడుగుతారు, ప్రభువా నువ్వు ప్రార్థన చేస్తుంది కదా, నువ్వు ప్రార్థన చేస్తుంది కదా దెయ్యం. మార్కు సువార్త 9:29 చదవండి. ఆయన సమాధానం ఏంటో చెప్తాడు. మార్కు సువార్త 9:29. అందుకు ఆయన ప్రార్థన వలనే గాని మరి దేని అనవలను ఈ విధమైన వదిలిపోవుట అసాధ్యము. అక్కడ ప్రార్థన అక్కడ ఉద్దేశం చదవడంలో పుట్టినట్లో ఉపవాసం వలననే. నువ్వు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే జరగని కార్యాలు కొన్ని ఏం చేస్తాడంట? జరిగిస్తాడు. కనుక నీ భర్తను వ్యక్తము, నీ బిడ్డలు వ్యక్తము వారానికి ఒక పూట ఉపవాసం లేదు ఏం చేయవు? ప్రార్థించు. ఉపవాస ప్రార్థన చేసినప్పుడు అనేక అద్భుతాలు జరిగినాయి. చూడండి, ప్రార్థన వల్ల అంటే ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే కఠిన సమస్యలు కూడా ఏం చేస్తాడు? పరిష్కారం ఇస్తాడు. కనుక వారానికి ఒక పూట, అంతకన్నా ఎక్కువ చేస్తే మంచిది. వారానికి ఒక పూట ఉపవాసం ఉంది. ఉపవాసం చాలా మంది ఏం చేస్తారంటే ఆ పని చేసుకోవడం, ఉపవాసం ఆ పని చేసి ఉపయోగించి నేర్చుకోవడం తప్ప నువ్వు ప్రార్థన చేసుకుంటే తప్పనిసరిగా దేవుడు ఏం చేస్తాడంట? నేను పట్టిన వారు 3 రోజులు ఉపవాసం ఉన్నప్పుడు ఆ పట్టిన దేవుని ఉగ్రత రాలేదు. విచిత్రమైన ఉపవాసం పశువులు కూడా ప్రేమించారంట, ఉపవాసం పెట్టారంట. బైబిల్ ఎక్కడ లేదు, నిజమే గ్రంథంలో ఉంది. పశువులు కూడా వాళ్ళు ఏం చేయాలంటే మేతలేదంట. అలాగా ఎస్తేరు గ్రంథంలో 3 ఉపవాసం ఉన్నారు. అద్భుత కార్యం జరిగింది. ఇంకా యెహోషాపాతు ఆత్మను చూసి 3 ఉపవాసం ఉన్నారు. అద్భుతం జరిగింది. కనుక నీ జీవితంలో జరగని ఏమైనా ఉన్నాయా? ఎన్నో రోజులు ఆశిస్తున్నావు, ఎన్నో రోజులు కోరుకుంటున్నావు, కానీ జరగని ఉన్నాయా? ఒక పూట ఉపవాసం ఉంది. ప్రార్థించే ప్రభా, నా భర్త లేక నీ బిడ్డ ప్రభా, నా పరిస్థితి ప్రభా, నా కుటుంబం ప్రభా అని ఉపవాసం ప్రార్థన చేసి చూడు, తప్పనిసరిగా జవాబిస్తాడు. ఆమె నాకు మొర పెట్టుకుని నేను నీకు కొత్త 33:3 మాట్లాడతాడు 20 గ్రంథంలో. కనుక నువ్వు ప్రార్థించగలవు. ఎలా ప్రార్థించాలి? ఉపవాసము చేయాలి, ప్రార్థించాలి. చీకటి అంటే నాకు చాలా భయం. చిన్నప్పుడు చీకటి ఇది వరకు వీలు దీపం తక్కువ ఉండేవి. ఎక్కడైనా కొట్టుకాడికి ఈ సమయంలో కొట్టుకాడికి వెళ్ళేది చల్లగడైన 6-7 టైం చీకటి పడదు కదా. ఆ టైంలో కొట్టుకాడికి వెళ్ళమంటే నన్ను దగ్గర లైటింగ్ అని ఉంచుకొని ఎవరైనా నడిచి వస్తాం సైకిల్ తీసుకెళ్తుంది అలా కూడా వెళ్ళిపోతుంది. పడి చీకటి అంటే భయం అనమాట నాకు చిన్నప్పుడు. దేవుడు అద్భుతం అంటే దేవుని మహిమాత్మగా చెప్తున్నాను. ఈ రోజు దేవుడు నన్ను అనేక దురాత్మలు అనగొట్టడానికి జయించాడు. ఒకటే ఉపవాసం ప్రార్థన. ఉపవాసం ప్రార్థన వారానికి ఒక రోజు ఉపవాసం ప్రార్థించు. నీ జీవితంలో జరగడానికి ఏమంటే మా దేగేశ్వరం నన్ను అడగవచ్చు. కనుక నువ్వు మనసు పెట్టి ప్రార్థన చేస్తే తప్పకుండా ఏం చేస్తాడు? కార్యాలు చేస్తాడు. నాకు మొరపెట్టును ఉత్తరమిస్తాడు. మొరపెట్టి ఏం చేస్తాడు? ఉత్తరమిస్తాడు. మన దేవుడు మాట ఇచ్చి తప్పే దేవుడా, భూమి ఆకాశంలో గతించిన మాటలు ఏమాత్రము గతపోరాడు దేవుడు. కనుక నువ్వు ప్రార్థన చేసి అవనేది అవుతులేదని ప్రార్థించారండి, జరగదేమో, దేవుడి చిత్తం కాదేమో అని మనం ఏం చేస్తామంటే వదిలేస్తాం. కానీ ఉపవాసం మోపించి ప్రార్థించుడు జరగని కార్యాలు కూడా ఏం చేస్తాడు? జరిగిస్తాడు. అమ్మాయి కనుక ఇది ఏ కాలం అంట? మోషే 40 రోజులు ఉపవాసం కొండ సునాయి కొండ మీద దిగి వచ్చేసరికి మోషే ఒక ఏమవుతుందంట? ప్రకాశిస్తుందంట. అంటారు మోషే ఇదిగో నీ ముఖం మీద చూడలేకపోతున్నావు, నీ ముఖం మీద ఏం చేసుకో? ముసుకేసుకుంటే మోషే ముసుకేసుకున్నాడంటే ప్రార్థన ప్రభావం అనేది ఉంటుంది. ఆమె కనుక ప్రార్థన చేయి తప్పనిసరిగా, గంటల తరబడి ప్రార్థన చేయి తప్పనిసరిగా. దేవుడు అద్భుతం చేస్తాడు, ఆశ్చర్యకరం చేస్తాడు. కొంతమంది ఏం చేస్తారంటే 5 నిమిషాలు కూడా చేయరు. మా ఊళ్ళో ఉన్నాడు, ఏమో అన్నం పెట్టిలో ప్రార్థన చేసి మొత్తం అంటాడు. అంటే కుండలో అన్నం కంచంలో పెట్టిదంటే అట్లా ఏమైపోతుంది? ప్రార్థన అయిపోద్ది. మీకు అర్థమవుతుందా? దేవునికి ధనంలో దర్శనం ఇస్తాం కదా, ఇస్తున్నారా మీరు? ఇస్తున్నారు. సమయంలో కూడా ఏం తెలుసా?
దర్శన భాగం ఇవ్వాలి. 24 గంటలు అంటే 2 గంటల 40 నిమిషాలు దేవునికి ఏం చేయాలి? మాట్లాడతలేదు మీరు. ఇవ్వాలి, ఆయనకి ఇవ్వాలి, సమయాన్ని ఇవ్వాలి. 2 గంటల రోజుల్లో 2 గంటల 40 నిమిషాలు నువ్వు బైబిల్ చదువుతావు, ప్రార్థన చేసుకుంటావు, ఏం చేస్తావు, మొత్తానికి 2 గంటల 40 నిమిషాలు ఆయనతో ఏం చేయలేదు? సమయాన్ని గడపాలి. ధనమును ఒకటి లేదు, సమయంలో కూడా దేవునికి ఏం చేయాలి? దర్శన భాగం ఇవ్వాలి. కనుక ప్రియ దేవుని బిడ్డ, ఇంకా బైబిల్ అనేక సందర్భాలు ఉన్నాయి ఉపవాసం ఉండి ప్రార్థనలు చేసే అద్భుతాలు జరిగింది. సమయం లేదు కనుక నేను ముందుకు వెళ్తున్నాను. కనుక 3వదిగా ఇదే కాలము ఉపవాసం ఉండి ప్రార్థించే కాలము, ఉపవాసం ఉండి దేవుడి కొరకు ఎదురు చూసే కాలము, ఉపవాసం ఉండి దేవుడి కార్యాల కొరకు ఎదురు చూసే కాలము. కనుక నీ మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాడు, నీ జీవితంలో కొన్ని సంవత్సరం ఏదైతే జరగట్లేదో, నీ జీవితంలో ఏదైతే అనుకుంటున్నావో జరగట్లేదు, అవన్నీ కాగితం మీద రాసుకో. ఉపవాసం ఉండు, మందిరంలోకి వెళ్ళు, లేకపోతే రోజు ఎక్కడ ప్రార్థన చేసుకుంటారు ప్రార్థనకి వెళ్ళి ప్రార్థన పేపర్ పెట్టి దాన్ని చేయించి ప్రార్థన చేద్దాం, అర్పించడం చేద్దాం. ఈ కార్యం కోసం ప్రార్థన చేస్తాం, ఈ మనుషుల కోసం ప్రార్థన చేస్తాం, ఈ బిడ్డల కోసం ప్రార్థన చేస్తాం. అలాంటి కాలంలోనే అతి తక్కువ సమయంలో ఏం చేస్తాడు? జవాబిస్తాడు. ఉపవాస ప్రార్థనలు అంత ప్రభావం, అంత శక్తి ఉంది. ఆమె కనుక మొదటి ఏం కావాలనుకున్నాము? ఇది ఆరాధించే కాలము, ఆరాధించాలి. రెండోది ఇది కొంతకాలం అనేక వ్యక్తులు ప్రార్థించి అనేక మంది దేవుడికి నడిపించే కాలము. 3వది ఉపవాస కాలము. 4 చూద్దాం. సమూయేలు రాసిన 2వ గ్రంథము, సమూయేలు రాసిన 2వ గ్రంథము 11వ అధ్యాయము 1వ వచనము. వసంత కాలమున రాజు యుద్ధములకు బయలుదేరే సమయమున. చాలండి, వసంత కాలము అనగా యుద్ధము చేసే కాలము. ఏంటంటే అది యుద్ధము చేసే కాలం, వసంత కాలం యుద్ధం చేసే కాలము. మనం యుద్ధం ఎవరితో చేయాలి? యుద్ధం అంటే ఒకటి శరీరంతో యుద్ధం చేయాలి. కారణం ఏంటంటే మనం ఉపవాసం ఉన్నామంటే ఇది ఏమంటది? తినే అంటది అంటదా? ఇప్పుడు ఆన్లైన్ పెట్టారు, ఏమంటది శరీరము? నువ్వు ఉండలేవు కానీ పడుగు అంటది. మొదట మనం దేనితో యుద్ధం చేయాలంటే శరీరంతో యుద్ధం చేయాలి. బైబిల్ చూడండి ఒకసారి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 27వ వచనము. చూడమ్మా, అదే 9:27. గాని ఒకవేళ ఇతరులకు ప్రకటించి అని నా శరీరమును నలగొట్టి దాన్ని లోపల, అంటే శరీరాన్ని నలగొట్టుకోవడం కర్రొచ్చు కొట్టుకోవడం కాదు. శరీరం నలగొట్టుకోవడం అంటే ఏంటి? జాగ్రత్తకి రండి. ఉపవాసం ఉన్న అంత నీరసం రాదు, కానీ ఒక రాత్రి అంతా నిద్ర లేకుండా ఉంటే 10 రోజులు తిన్న ఆనందంలాగా ఏం చేస్తాడో తెల్లారి జరుపుకుంటాడు. కనుక బైబిల్లో రాసుకోడు అనేక రోజులు నిద్ర లేకుండా ఉన్నాడు. ఎవరో పౌలు గారు అనేక రోజులు ఉపవాసం ఉన్నారు. మీకు కొన్ని 2 పద్ధతులు చెప్తాడు, ఆయన పడ్డ కష్టాలను చెప్తాడు. కనుక దేవుడి బిడ్డ అంటే నలగొట్టుకోబట్టి శరీరాన్ని సావనకూడదు, పక్కనకూడదు. ఏం చేయాలి? సావనకూడదు. ఈ శరీరము మనం చెప్పినట్టు వినాలి, శరీరం చెప్పినట్టు మనము వినకూడదు. అందుకని శరీరంతో మనం ఏం చేయాలి? యుద్ధం చేయాలి శరీరంతో. కనుక ఇతరులకు ప్రకటించి నేను భ్రష్టుని అయిపోతాను అని నా శరీరం నేను ఏం చేస్తున్నాడు? నలగొట్టుకుంటానంటే. కనుక మన శరీరంతో ఏం చేయాలి? మనము యుద్ధము చేయాలి. మీకు అర్థమవుతుందో? శరీరం యుద్ధం పెట్టండి మాస్టర్ గారు అంటారు. శరీరంతో ఇప్పుడు కొంతమంది పొద్దున్నే టీ తాగకపోతే ఉండలేరు, కొంతమందికి అలవాటు అది, తలపోటు వచ్చేది అది. మీకు అర్థమవుతుందా? ఉదాహరణ చెప్తున్నాను మీకు. ఇప్పుడు మనం తాగాలనుకున్నప్పుడు తాగాలా, లేకపోతే టీ మనల్ని సాధించాలా? 6 అడుగులు మనిషి 4 అడుగులు సిగరెట్కి బానిస. తాగకపోతే ఏం చేయలేడు. అంటే మన శరీరం కోరినట్టు మనం ఉంటాం, కానీ మనం చెప్పేట్టు శరీరం ఉండాలి. అది దేవుడు చెప్పేది. మనం నిద్ర భోజనం ఉంది, కొంతమందికి ఉపవాసం ఉండలేదు. మనం ఉండాలంటే ఉంటాం. శరీరానికి ఏ అలవాటు చేస్తే, నేను కొన్ని నెలలుగా నైట్ భోజనం చేయట్లేదు, కొన్ని నెలలుగా భోజనం చేయను అసలు. నేను మళ్ళీ పొద్దున్నే మధ్యాహ్నం 2 ఆ టైంలో తింటాను, మళ్ళీ పొద్దున్నే కొన్ని నెలలు. మనం శరీరానికి ఏది అలవాటు చేస్తామో అది అలవాటు అవుతుంది. ఒక వారం 10 నిమిషాలు పడుకో, ఆ రోజు ఏమవుద్ది? మరి అదే టైంలోకి వెళ్ళిపోద్ది. నీకు అంతకుముందు వెలుగు. అనగా మనకి ఏది అలవాటు చేస్తాం మన శరీరానికి, అనగా మన శరీరానికి మనం నిద్రపోవాలనుకున్నా నిద్రపోవాలి, మెలుగు ఉన్నప్పుడు మెలుగు ఉండాలి. అది మనం చెప్పే నిద్ర అలాగే తప్ప, మనం చెప్పే ఆట వినాలి తప్ప, అది చెప్పేది మనం ఏం చేయకూడదు?
అంటే శరీరాన్ని అలగొట్టుకోవటం అంటే అదే మనం చెప్పినట్టు ఒక ఆలోచన ఉంది, లేకపోతే మీరు ఉండాలి. ఉపవాసం ఉంది, ఏం తెలియకుండా పచ్చిమిర్చులు మనుషులు లాగా ఉండాలి. ఉపవాసం చాలా మంది ఏంటంటే ఇప్పుడు అన్నం కంటే ఎక్కువ తినేస్తారు. ఒకసారి ఏసన్ గారి దగ్గరికి వచ్చారంటే ఒకడు, ఏసన్ గారు నేను ఉపవాసం ఉంటున్నానండి, మరి ఎలా ఉంటావయ్యా నువ్వు ఉపవాసం చేస్తుంటే, పొద్దున్నే ఒక 2 ఇడ్లీ తింటానండి, కాసేపు ఒక గ్లాసుడు పాలు తాగుతాను, మళ్ళీ 3 ఆ టైంలో ఇంత అన్నం తింటానండి, అన్నం తిని 2 చపాతీలు తింటానండి, మళ్ళీ 5, 6 టైంలో పలరసాలు తాగుతానండి. ఈ రోజు 13 రోజులు ఉపవాసం ఉన్నానంట. ఎన్ని రోజులు అయిందంట? ఈ రోజు 13 రోజులు ఏసన్ గారు ఉపవాసం ఉంటే, నువ్వు చెప్పిన ప్రకారం ఉపవాసం ఉంటే 10 సంవత్సరాలు ఉంటాను నేను. అన్నంలో కూడా పలరసాలు నాటి మీద కూడా బలవంతను. కనుక ఇలాగా ఏంటంటే అన్నానికన్నా ఎక్కువ తినేసి మనం ఏమంటామంటే ఉపవాసం అంటాం. ఉపవాసం అంటే ఉపవాసమే. అలా ఉంటే తప్పనిసరిగా నీ జీవితంలో అది మన శరీరానికి ఏం చేయాలి? అలవాటు చేయాలి. అర్థమవుతుందండి. కనుక ఇంకెవరితో మరి మనం యుద్ధం చేయాలి? చూడండి ఒకసారి. అబద్ధ బాగుండు యుద్ధం చేయాలంట. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 18వ వచనము. క్రీస్తు విరోధి వచ్చునని బయలుదేరుచున్నారు. చాలండి. అలాగే 4:1 చదవమ్మా, అదే పత్రిక. ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడు. చాలండి. కనుక మనం రెండోది ఎవరితో యుద్ధం చేయాలి? ప్రతి ఒక్కరితో కూడా మనం ఏం చేయకూడదంటే ప్రతి ఒక్కరూ సేవకుడు కాదు. జాగ్రత్త వినండి. ప్రతి ఒక్కరు కూడా క్రైస్తవులు కాదు. ప్రతి ఆత్మ ఏం చేయాలి? అక్కడ నమ్మొద్దన్నాడు. ఎవరి బట్టి వాళ్ళు ఏం చేయట? ఈరోజు ప్రతి ఒక్కరు కూడా సేవకుడు, నేను సేవకుడండి. అది ఏం చెప్తారు? విశ్వాసం ఏం చేయాలి? వివేచించాలి. ఆత్మ సంబంధి అన్నిటినీ వివేచిస్తాడు. మీకు అర్థమవుతుందండి. కనుక ఆ అబద్ధ బోధలతోటి ఈరోజు బోధలు కూడా చాలా రకాలుగా చేసినాయండి. ప్రతి ఎవరు నచ్చినట్టు వాడు, ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాడు బోధలు చేస్తున్నారు. కనుక దేవుని ఆత్మ కలిగిన వాడు కనుక ఏది కరెక్టో ఏది కరెక్ట్ కాదో ఎలా తెలుస్తుందంటే బైబిల్ అంతా మనం చదువుకుంటే అప్పుడు అబద్ధం ఏదో నిజమేదో మనకి ఏమవుతుంది తెలుస్తుంది. విరివిగా ఏం చేయాలి? బైబిల్ చదవాలి. బైబిల్ చదువుతాం మనము. చదువుతారా? చదవాలి, మంచిది. నిన్న వీరంపాలెం ఒక మీటింగ్కి వెళ్తే ఆ పాస్టర్ గారికి కళ్ళు అస్సలు కనపడవు. మరి మధ్యలోంచి పోలియో మరి బోధన నుంచి ఏదో నాకైతే తెలియదు. కానీ ఆయనకి బ్రెయిలీ పని బ్రెయిలీ తెలిసి మీకు కళ్ళు ఏదో చదువుతారు బైబిల్. అటు బైబిల్ ఉంది. ఆ బైబిల్ అంతా తెగ చదివేస్తాడంట పట్టుకుని. భలే బాధగా రోషం వచ్చేసింది. కళ్ళు తెగ చదివేస్తుంటే అన్ని అవయవాలు సక్రమంగా మనం ఏం చేయలేకపోతున్నాం? బైబిల్ చదవలేకపోతున్నాం. భలే రోషం వచ్చింది నాకు. ఎలాగైనా సరే చదవాలి అంటే చదువుతావు, ఇంకా ఎక్కువ చదవాలి. కనుక దేవుని బిడ్డ వాక్యం అంతా తెలిస్తే ఏది నిజమో ఏది అబద్ధమో లెటర్లో ఉన్నదంటే మనకు తెలిసిపోతే ఎదడో చెప్పిన అబద్ధం నిజమో మనకు తెలిసిపోతుందా? అలాగే బైబిల్ అంతా చదవాలనుకోండి అబద్ధ బోధ ఏదో నిజ బోధ ఏదో తెలుస్తుంది. కనుక అబద్ధ బోధలతోటి అబద్ధ ఆత్మలతోటి మనం ఏం చేయాలి? యుద్ధము చేయాలి. 3వదిగా అంధకార సంబంధమైన ఎఫెసీయులకు రాసిన పత్రికలో 6:12 మాట్లాడతాడు. అది కూడా చదివండి ఒకసారి, ముందుకెళ్ళిపోదాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:12. ఎలాగనగా మనం పోరాడేది శరీరంతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధమైన లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహముతోనూ పోరాడుచున్నాము. ఎవరితో పోరాడాలి? మనుషులతో కాదు, దురాత్మతో మనం ఏం చేయాలి? పోరాడాలి. ఇంకా ఎందుకు వివరించి చెప్పడానికి సమయం లేదు కనుక ముందుకు వెళ్ళిపోతున్నాను నేను. కనుక 1 శరీరంతో యుద్ధం చేయాలి. 2 అబద్ధ బోధలతోటి అబద్ధ క్రైస్తవులతో మనం ఏం చేయాలి? యుద్ధం చేయాలి. 3 అంధకార సంబంధమైన దురాత్మలతో మనం ఏం చేయాలి? యుద్ధం చేయాలి. ఇది ఏ కాలము? వసంతకాలం. అనగా రాజు యుద్ధములకు బయలుదేరు కాలము. యుద్ధం అంటే ప్రార్థనలో మనం ఏం చేయాలి? పోరాడాలి.
ప్రార్థన ఎవరికి గడుపుతారో ఈ 3 విషయాలు దేవుడు ఆ విషయాలని వాళ్ళు దేవుడు ఏం చేస్తాడు, ఆధిక్యతనిస్తాడు. కనుక ప్రియ దేవుడు బిడ్డ, ఇది ఏ కాలము? 1 ఆరాధించే కాలము, 2 కోత కాలము, 3 ఉపవాస కాలము, 4 యుద్ధము చేసే కాలము. ఏ కాలమో కాదు కూడా 2 విషయాలు చెప్తాను. ఇది ఏ కాలమో చెప్పాను నేను, ఏ కాలమో కాదో కూడా 2 విషయాలు చెప్పేసి మనం ముందుకున్నాం. చూడండి ఒకసారి సమూయేలు రాసిన మొదటి గ్రంథము, 2వ గ్రంథము 11వ అధ్యాయము 10-11 వచనాలు. ఊరియా వినబడినప్పుడు పిలిపించి గుడారంలో నివసించుచుండగాను నా అధిపతి యోబును బయట దండలో ఉండగాను భోజన పానములు చేయుటకును నా భార్యతో పరుగుటకును ఇంటికి పోదునా. చాలండి. ఇది సుఖపడే కాలము కాదు, అన్నపానములు పుచ్చుకునే కాలము కాదు, సుఖపడతాది కాదు. బైబిల్లో సుఖపడిన వారు ఏమైపోయారు? 12, 19, 16, 19 ఇద్దరు ధనవంతులు కనబడతారు మనకి లోకసువార్తలో. 12, 19, 16, 19 ఇద్దరు ధనవంతులు ఎక్కడ పోయారు? ఒకడేమో ఆ రాత్రి ప్రాణం పోయింది, ఒకడేమో నరకంలో పడ్డాడు. కనుక ఈ లోకం ఉండగా దేవుని పరిచయం మనం అలగాలి తప్ప సుఖపడకూడదు. ఇది సుఖపడే కాలము. దేవుడు అక్కడ సమీపంగా ఉంది, దేవుడు అక్కడ వచ్చేస్తుంది. వీళ్ళనంత అనేక మంది మనం దేవుడి కొరకు ఏం చేయాలి? మనము సంపాదించాలి. అనేక మంది దేవుడి దగ్గరికి ఏం చేయాలి? నడిపించాలి. నువ్వు పొందుకున్న భాగ్యము, నువ్వు పొందుకున్న ఆశీర్వాదం ఇతరులకు ఏం చేయాలి? పొందుకోవాలి. కనుక ఇది ఏ కాలము కాదు, సుఖపడే కాలము కాదు. ఇప్పుడు మీటింగ్ పెట్టకుండా పాస్టర్ గారు పిల్లలు అక్కడ ఉన్నారంట, ఈయన వెళ్ళిపోవచ్చుగా. చెప్పండి, వెళ్ళిపోవచ్చా? వెళ్ళకూడదా? మీటింగ్ పెట్టకపోతే మీరు ఎందుకు ఎట్లేదు పాస్టర్ గారు అడుగుతారా? మీరు ఎందుకు ప్రయాస, ఎందుకు కష్టం అంటే బిడ్డలు బలపడతారు, సంఘం బలపడుతుంది, దేవుడు రాకడం సిద్ధపాటు కలిగి ఉంటారు. ఏదో ఒక మాట వాళ్ళు పట్టుకుంటారు, ఏదో ఒక మాట అలాగే ఉజ్జీవించబడతారు. రక్షణ ఉద్యమ కూడికలను పెట్టారు, ఆయన ఉజ్జీవించబడతారని చెప్పేసి ఒక ఆశతోటి ఏం చేస్తారు? ఆయన ప్రయాసపడుతున్నారు. కనుక ఈ లోకంలో మనము కూడా ఏం చేయాలంట? అనేక మంది దేవుడు ఏం చేయాలి? మనము నడిపించాలి తప్ప సుఖపడే కాలం కాదు. అన్నపానం పుచ్చుకోవద్దని కాదు. కానీ అక్కడ ఊరియా చెప్తున్న మాట దావీదుకి శక్తి తీసుకుంటున్నట్టుంది. తెలిసి మీకు అంత స్టోరీ చెప్తే మీకు అర్థమవుతుంది, కానీ చెప్తే మీకు చాలా టైం పట్టేస్తుంది. కానీ తన చేసిన తప్పు అతని మీద గెలిచేయడానికి ఇంటికెళ్ళు, ఊరియా ఇంటికెళ్ళి పడుకో. అయ్యా, ఇంటికెళ్ళడానికి మందసేను యుద్ధరంగంలో ఉంది, సైన్యం యుద్ధం చేస్తున్నాడు, మీరేమో ఎక్కడున్నారు? ఇంటికి వెళ్ళి సుఖపడడానికి, అన్నపాలను పుచ్చుకోవడానికి, నా భార్య సుఖపడడానికి ఇది కాలము కాదు. కనుక ప్రియ దేవుని బిడ్డ, ఇది ప్రయాసపడే కాలము. దేవుడి కొరకు ఎంత ప్రయాసపడతావో, ఎంత కష్టపడతావో ప్రయాసపడే కాలము. కనుక ఇది అన్నపానములు పుచ్చుకొని సుఖపడే కాలము కాదని వాక్యంలో దేవుడు మాట్లాడుతున్నారు. 2వ చదువు రాజులు రాసిన 2వ గ్రంథము 5వ అధ్యాయము, రాజులు రాసిన 2వ గ్రంథము 5వ అధ్యాయము 26వ వచనము. అంతటి ఎలీషా వానితో, ఆ మనుష్యుడు తన రథము దిగి నేను ఎదుర్కొంటకు తిరిగి వచ్చినప్పుడు నా మనస్సు నీతో రాలేదా? ద్రవ్యమును, వస్త్రమును, ఒలీవ చెట్లు తోటలను, ద్రాక్ష తోటలను ఇది సమయమా? కనుక మనం సంపాదించుకోవడానికి సమయం కాదు. మనకున్న సంపాదన దేవుని కొరకు వేయిపరిచే కాలం ఇది. నువ్వు ఇక్కడ ఎంత సంపాదిస్తావో, దేవుడి కొరకు ఎంత ఖర్చు పెడతావో, దానికి 100 రెట్ల ప్రతిఫలం దేవుడు ఏం చేస్తాడు? ఇస్తాడు. కనుక గ్యాజీ ఏం చేసిడంట? నయమాను కలిగించడంట, పరిగెట్టుకెళ్ళడంట. కనుక ఇదిగో అతను పోయిన కుష్ఠరోగము నీకు నీ తరముల వరకు అంటుకున్నాడంటే వెంటనే కుష్ఠరోగం అయిపోడు, వెంటనే బయటకు వెళ్ళిపోయాడు. కనుక ఎందుకు అంటే ఆస్తి కోసం సంపాదించి ఆలగొట్టి ఏలగొట్టి అన్యాయం చేసి ఏళ్ళని చేసి ఆస్తి కోసం సంపాదించడానికి ఇది కాలము కాదు. ఇందాక మనం జ్ఞాపకం చేసుకున్నాము, వెర్రివాడ ఈ రాత్రి నీ ప్రాణం అడుగుతున్నారు. నువ్వు సంపాదించినవన్నీ ఎవరి వదులు?
ఇంకా అర్థమవుతుంది. అంటే ఆస్తిపోసం బిడ్డల సమకూర్చడం కాదంటలే, కానీ అదే పని మీరు పెట్టి ఇక దేవుని రాజ్య సువార్త మర్చిపోయి దేవుని ఆత్మరక్షణ మర్చిపోయి చాలా మంది ఏం చేస్తారంటే ఇక అదే డబ్బు సంపాదన 23 అంటారు, చదవద్దు కానీ మీరు ఐశ్వర్యం పొంద ప్రయాస పడకము, నీకు అట్టి అభిప్రాయం కలిగినను దాన్ని మానుకో. ఒకవేళ అట్టి అభిప్రాయం నీకుంటే పక్షిరాజు ఎగిరినట్టు నీ దగ్గర ధనం వేస్తుందంట, ఎగిరిపోతుంది. అని ధనమందు తప్ప కాదు, దాని మనస్సు అంతా కూడా మా మనసు అంతా ఏమేమి చేస్తారు, డబ్బు మీద పెడతారు. కనుక ఇది అన్ని సంపాదించుకునే కాలము కాదు. 3వది ఇందాక మనం జ్ఞాపకం చేసుకున్నాం, సమూయేలు రాసిన 2వ గ్రంథము 11 చదవమ్మా. సమూయేలు రాసిన 2వ గ్రంథము 11 ఇందాక మీరు చదివారు కదమ్మా. వసంత కాలమున రాజులు యుద్ధములకు బయలుదేరు కాలమున దావీదు యావాబులు అతని వారిని ఇశ్రాయేలునందరినీ పంపగా సంహరించి రబ్బా అయితే చాలండి. ఇప్పుడు సైన్యమంతా యుద్ధం చేతలో రాజు ఏం చేయాలండి? మాట్లాడుతుంది. సైన్యమంతా సైన్యాధికారి యోవాబు సైన్యమంతా మందసం అంతా యుద్ధం చేస్తున్నారు. వాళ్ళు రాజు ఎక్కడ ఉండాలి? యుద్ధ స్థలంలో సైన్యానికి ముందు ఉండాలి. బైబిల్ ఉన్నది, సాంఘికంగా ఉపయోగించి ఉంటుంది. తన సైన్యములకు ముందు నడుచుతున్న రాజు సైనికులు ఏదో ధైర్యపరచలేరు, అనేసేటవారు అలాగే చెప్పేసి ఉత్సాహపరచాలి. ఎవరిని? సైన్యం అంతా ఉత్సాహపరిచి యుద్ధానికి ముందు ఉండాలి రాజు. కానీ ఎక్కడ ఉన్నాడు? కనుక యుద్ధము జరుగుతుండగా మనం ఏం చేయకూడదంట, విశ్రాంతి నష్టపోయి తన జీవితంలో ఆయన మచ్చైపోయింది ఆ ఉండిపోవడాన్ని బట్టి. కనుక ఇదే కాలం కనుక విశ్రాంతి తీసుకునే కాలం కాదు. దేవుని కొరకు ప్రయాసపడాలి, దేవుని కొరకు కష్టపడాలి, అనేక మంది సువార్త చెప్పాలి, అనేక మంది సువార్తను చెప్పి అనేక మంది దేవునికి నిలిచడము నడిపించాలి. నాకు చిన్న జ్ఞానం ఉండేది. గత సంవత్సరాల్లో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అంతా కూడా ప్రతి ఊరు ప్రతి ఇంటికి కూడా కరపత్రాలు పంచిపెట్టాడు, చూపించాడు. మొత్తం హనుమాన్ జంక్షన్ కానీ ఏలూరు కానీ మొత్తం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అంతా ఒక ఊరు మాత్రం రానివ్వడం. దేవరం దగ్గర దెయ్యాల తిప్ప అన్న ఊరు ఉంది. ఏం తిప్పది ఉందండి ఊరు, దెయ్యాల తిప్ప అన్న ఊరు ఉంది. ఆ ఊరు మీరు వ్యాన్ దిగుతుంటే, వ్యాన్ దిగి కరపత్రాలు పంచిపెడుతుంటే ఆ ఊరు రోడ్డు ముందర మీరు వెళ్ళొద్దండి, ఇల్లు ఎవరో పుచ్చుకోరు కరపత్రాలు ఉన్నారు. అదే పుచ్చుకోపోతుందని చెప్పి చెల్లవు ఇంతే, ఎవరో ఆ ఊరు కట్టడంట. ఇక ఎవరు పుచ్చుకోకపోతే వెంటనే వెనక్కి వచ్చేదిరా వెస్ట్ గోదావరి అంతలో ఉమ్మడి పశ్చిమ గోదావరి అంతలో ఆ ఊరే ప్రకటన చేయలేకపోయాం. ఎవరు పుచ్చుకోలేదు, రానవలేదు. కనుక ప్రియ దేవుని బిడ్డ అనేక అందుకుని మీ సర్వలోకములకు సర్వ సృష్టికి సువార్తను ప్రకటించమన్నాడు దేవుడు. కనుక ప్రియ దేవుని బిడ్డ తప్పనిసరిగా మనం ఏ కాలము గ్రహింపు కలిగి మనం ముందుకు కొనసాగదని వాక్యం ద్వారా మాట్లాడుతుందో, ఇది ఆరాధించే కాలము, 2వది కోత కాలము, 3 ఉపవాస కాలము, 4 యుద్ధ కాలము. ఏ కాలము కాదు మనకు జ్ఞాపకం చేసుకున్నాం. ఒకవేళ పొరపాటు అయిందా, ఇప్పుడు వరకు అలా చేయలేకపోయామా, ఇక నుంచి పశ్చాత్తాపడి మనం ఏం చేద్దాం, దేవుని సభలో కొనసాగుదాం. తప్పనిసరిగా దేవుడు దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఇది ఆడుకుని సరదాగా అక్కడక్కడ కూర్చుని వేళాకోళంగా లేదా సరదాగా అందుకుని Efesios 5:15 అంటే దినములు చెడ్డము కనుక సమయమును పోనుక సద్వినియోగం చేసుకోవచ్చు, అజ్ఞానుల వల్ల కాదు జ్ఞానుల వల్లే నడుచుకోమంటున్నాడు 5:15. కనుక సమయాన్ని సద్వినియోగం చేసుకుందాం. ఏ కాలమో గ్రహింపు కలిగి క్రైస్తవులుగా మనం ముందుకు కొనసాగుదాం. తప్పనిసరిగా దేవుడు ఏం చేస్తాడో దీవిస్తాడు. ఒకవేళ పొరపాటు ఉందా, తప్పే ఉందా, దేవుడి దగ్గర ఏం చేద్దాం అంటే పశ్చాత్తాపడదాం. పశ్చాత్తాపడేవారంటే దేవుడికి అమితంగా ఇష్టం. బైబిల్లో పశ్చాత్తాపడేవారిని ఎవరన్నా దేవుడు శిక్షించలే. తప్పైపోయిన ప్రభువా అని యథార్థ ఒప్పుకోవడం వల్ల దేవుడు ఎక్కడ ఏం చేయలేదు, శిక్షించలేదు. ఉదాహరణకి జక్కయ్య తప్పు చేశాడు, జక్కయ్య శిక్ష వచ్చిందా? ఎందుకు వచ్చిందంటే, అయ్యా ఆస్తిలో సగం నేను బీదలకు ఇచ్చేస్తున్నాను, ఎవరి వద్ద అన్యాయంగా పుచ్చుకుంటే 400 ఏం చేస్తాను అనగా తన తప్పును ఒప్పుకున్నాడు కనుక జక్కయ్యకి ఏం లేదు, శిక్ష లేదు. సమరయ స్త్రీకి శిక్ష ఉందా? తన తప్పును ఏం చేసింది, ఒప్పుకుంది. వ్యభిచారం పట్టబడి స్త్రీకి శిక్ష ఉందా? ఎందుకు లేదు. తదుపరి కుమారుడికి శిక్ష ఉందా? ఎందుకు లేదు. పశ్చాత్తాపం అంటే పశ్చాత్తాపం అంటే దీన్ని ఏం చేయడు, శిక్షించడు. ప్రభావ తప్పు అయిపోయింది ప్రభావ, అయ్యా తప్పు నేను పలానా పొరపాటు అయిపోయింది ప్రభావ, మనం తప్పు అయిపోతుంది. ఇది చిన్న బిడ్డలు పశ్చాత్తాపడి ఆయన శిక్షించడం పోగా నేను ఏం చేస్తాడంట, దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు.
ఎంత ఘోర పాపినైన ప్రేమతో క్షమించు, మంచి వారి దాపు మేలుకలు. కానీ ఎంత ఘోర పాపైనా సరే దేవుడు ఏం చేస్తాడంట? క్షమిస్తాడు. చిన్న చెప్పేసి అంటే పశ్చాత్తాపడేవారంటే దేవుడికి అంత ఎంత ఎందుకు ఇష్టమో. ఒక రాజ్యంలో అంట రాజుగారు ఉన్నారు. ఒక యవనస్తుడు ఒక పెద్ద అతను కూడా రాజుగారి దగ్గర పనిచేస్తున్నారు. రాజుగారి దగ్గర పనిచేస్తుంటే పెద్ద అతను చేసే పని ఏంటంటే నూతులు నీళ్లు లాగా ఏం చేయాలంటే మొక్కలు పోయాలి. కుర్రోడు యవనస్తులు చేసే పని ఏంటంటే బాతులు మెరుగు రావాలి. రాజ్యం అది వాళ్ళ డ్యూటీ. ఈ లోపు ఇలా జరుగుతున్న ఒకసారి ఈ బాతులు కుర్రోడు ఏం చేయాలంటే బాతు అరగిపోతుంది, గిరగేసుకుంటూ జరిగి బాతు చచ్చిపోయింది. ఎవరో చూడలేదని చెప్పేసి మిస్లో పెట్టేసాడు. మొత్తానికి తోలికెళ్ళాడు. మరి సాయంత్రం వచ్చి దొడ్లో పెట్టేసాడు, ఇంటికి వెళ్ళిపోయాడు. మరి తెల్లారా ఎవరి పనులకు వాళ్ళు వచ్చేసరికి ఈ పెద్ద తాత అంటే మనవడా కొంచెం నా చేతులు ఎక్కువగా ఉన్నాయి, కొంచెం అది వరకు గిలకలు ఉన్నాయి కదా, ఆ గిలకలు ఆగి నీతో గిలకల్లాగా ఏం చేయాలి, మొక్కలు నీళ్ళు పోయాలి. నా చేతులు నీళ్ళు పోతున్నాయి, కొంచెం 4 బకెట్లు మొక్కలు నీళ్ళు పోసినప్పుడు బాతులు ఎక్కుకోవాలని ఈ ఉద్యోగం ఏమి చేస్తాను నేను చేయడం ఎట్లంటే బాతులు చంపేసేవని రాజుగారు చెప్తాను. అసలు చూసాడంతవా ఎవరో చూడలేదనుకున్నాను నేను అని చెప్పేసి నీళ్లు లాగి చేతులు ఎప్పుడు నీళ్లు లాగి ఆ మొక్కలన్నింటికి పోసి అప్పుడు బాతులు ఇప్పుడంట. ఇలా ప్రతిరోజు ఏం చేస్తుందో బెదిరిస్తున్నాడు తాత. ఎవరిని? కుర్రోళ్ళు బెదిరిస్తుంటే ఇక ఇది పని చేయలేక చేతులు ఎక్కువసి ఒకసారి రాజు దగ్గర కొంటే కుట్టాడు దెబ్బ అని చెప్పేసి ఒక రోజు ఇంటి రాజుగారు కాదు ఎంతో కాళ్ళు పడ్డాడు. రాజుగారు క్షమించండి అని. కానీ ఏం చేసేవారంటే నేను క్షమిస్తానంటే ఏం చేస్తాను నేను చెప్తాను. నేను పర్లేదు చెప్పరాను. లేదంటే క్షమించలేదా? క్షమిస్తున్నాను అంటే పలానా రోజున నేను ఒకప్పుడు ఆ బాతరగా ఏదో కావాలని కొట్టలేదండి, కొంచెం కర్రగిరటేసినట్టు బాత వేయింది, చచ్చిపోయిందండి. ఇంకెప్పుడు చేయలేదు రాజుగారు. తప్పుగా అలా చేయకూడదంటే తప్పు అయిపోయిందండి, ఇంకెప్పుడు అలాగే చేయలేని అని చెప్పేసి మరి పశ్చాత్తాపడ్డాడు. సరే జాగ్రత్తగా జాగ్రత్త చేసుకో అని చెప్పేసి రాజుగారు క్షమించేసరి ఇంటికి వచ్చేసాడు. ఇంటికి వచ్చేస్తే తెల్లారి మళ్ళీ ఎవరి పనులు కాదు వచ్చారంట. మళ్ళీ తాత ఏమంటున్నాడు? రే నీళ్ళు తాగి మొక్కలు కోసి అప్పుడు ఏం చేయలేదు బాతులు బాతులు తోడు కదంటే నేను తోడనంట. రే బాతులు చంపేసిన రాజుగారు చెప్తున్నాడు. రాజుగారు బాతులు చెప్పేది అంటే ఆ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? పశ్చాత్తాపం. తప్పుడు ఏం చేయండి రాజుగారి దగ్గర పుట్టుకుని. అలాగే మన దగ్గర మనం లేదా పొరపాటు చేసినా తప్పు చేసినా మనం ఏం చేయాలంటే దేవుని దగ్గర ఏం చేయాలి? ఒప్పుకోవాలి. పశ్చాత్తాపం. చాలా మంది ఏంటంటే వాళ్ళు చేసింది వాళ్ళు కరెక్ట్గానే ఉంటుంది. ఎదుటోడికి నేను చేసింది నాకు కరెక్ట్ ఉంటుంది, ఆయన చేసింది అది కరెక్ట్ ఉంటుంది. అలా కాదు. అందుకని బైబిల్ ఉంటుంది, ఒకడు తన క్యారపరుచుకున్న మార్గం ఎత్తుదయ్యేది అది మరణమునకు దారికి త్రోవ తీయను. కనుక మనకు నచ్చినట్టు కాదు. అందుకని 10-18 మాట్లాడుతాడు. ప్రభువు మెచ్చుకునే వాడే యోగ్యుడు, తను మెచ్చుకునే వాడు యోగ్యుడు కాదు. మన భక్తి ఎవరు నచ్చాలి? దేవుడు నచ్చాలి. మన భక్తి ఎవరు నచ్చాలి? ప్రార్థన దేవుడు నచ్చాలి. మనుషులు మెచ్చుతుంది కాదు, ప్రభువు మెచ్చుకునే వాడే యోగ్యుడు. నిజం గురువు చేసేది దేవుడు మెచ్చుకొని ఏం చేసేది? కనుక మనకి కరెక్ట్ అయింది కాదు, దేవుని కరెక్ట్ అయింది చేయాలి మనం. ఇంకొక మాట చెప్పేసి నేను ముగించేస్తాను. కరెక్ట్గా గంట అయింది. ఇంకొక మాట, మాకు సువార్త వ్యాన్ ఉండేది కదా, ఆ వ్యాన్లో ఒకసారి మేము ఏం చేసినట్టే కాకినాడ వెళ్తున్నాం. అది సొంతంగా అంటే ట్రాన్స్పోర్ట్ కాదు, సొంతంగా సత్యపరంగా కొన్నామని వ్యాను. అయితే ఈ లోపు కాకినాడ ఎంట్రన్స్ లో మురుగు కాలం ఒకటి ఉంటుంది. ఇంద్రపాలెం లోపల మురుగు కాలం ఒకటి ఉంటుంది. ఆ మురుగు కాలం దగ్గర ట్రాఫిక్ కానిస్టేబుల్ ఏం చేస్తుందంటే బండి ఆన్లైన్ చెక్ చేసి ఆపుతున్నాడు ట్రాఫిక్ కానిస్టేబుల్. ఈ లోపు మమ్మల్ని ఆపాడు. మీకు యూనిఫామ్ చెప్పలేదంటే మా సొంత వ్యాన్ అనేది చర్చ్ వ్యాన్ అని చెప్పి చెప్తున్నాం. ఈ లోపు ఒక రేంజ్ ఫోన్ మాట్లాడుకుని వెళ్ళిపోతుంటే ఆయన ఆపి ఫోన్ అది పట్టుకుని పక్కకి ఎక్కడానికి అని చెప్పేసి అని బండి మీద వెళ్తుండగా ఫోన్ మాట్లాడుతూ కనుక 100 రూపాయలు పైన కట్టారు. ఎవరో కానిస్టేబుల్. ఈ బండోడు అంటాడు, అబ్బాయి ఎవరో చేసి నేను మాట్లాడుతున్నాను, నాకు నేను చేసి మాట్లాడితే ఫైన్ కడతాను. మీకు అర్థమైందా? ఎవరో చేస్తే నాకు వచ్చిన ఫోను ఆ ఫోన్ మాట్లాడుతున్నాను, నాకు నేను ఫోన్ చేసి మాట్లాడుతున్నాను ఏంటి 100 రూపాయలు కడతాక రాదు. నీకు అర్థమైందా? ఆడు చేసాడు, నువ్వు చేసి నాకు అనవసరం. బండి మీద వెళ్తాను ఏం చేసినప్పుడు మాట్లాడుతున్నావు 100 రూపాయలు బట్టి అంటాడు. అబ్బాయి నాకు నేను చేయలేదు, ఎవరో చేస్తే మాట్లాడుతున్నట్టు కాదు. ఇప్పుడు ఏది కరెక్ట్? ఆడు చేసినా బండి మీద వెళ్తాను ఏం చేయకూడదు, మాట్లాడకూడదు. ఆడికి ఎలాగని పెడుతున్నది? నేను చేయలేదు కదా, ఆడు ఎవరో చేస్తే మాట్లాడుతున్నా కదా, అది కరెక్టే అనుకుంటున్నాడు.
ఈ రోజు చాలా మంది ఏం చేస్తారంటే అలాగే నేను చేసింది తప్పు మంచిగా, నేను చేసింది మంచి మార్గమే, నాకు కరెక్టే అని అనుకుంటాను, కానీ అది దేవుడు నచ్చిందా, దేవుడు ఇచ్చిందా అని చెప్పేసి చాలా మంది రోజు ఏం చేయట్లేదు, ఆలోచించట్లేదు. కనుక ప్రియ దేవుని బిడ్డ, ఇది ఏ కాలమో జాగ్రత్త. చాలా కాలాల గురించి మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఆ కాలాలను సద్వినియోగం చేసుకున్నాం. ఆ మనం అలా చేయలేము. ఇక నుంచి రేపు నుంచి ఆ రీతిగా మనం ఏం చేద్దాం, దేవుడు చెప్పిన కాలానికి తగ్గట్టుగా మనం ఏం చేద్దాం, ఆరాధన చేద్దాం. రెండు, కోతకాలం అనేక మంది సువార్త చెప్తాం. మన కుటుంబాల్లో, మన ఇంటి పక్కన మారు మనసు రక్షణ పొందమని మన కుటుంబానికి అనేక మంది లేదా వారిని గురించి దేవుడు మనం ఎక్కడగడా. మన ఇంట్లో మనం తోడబుట్టు మారు మనసు పొందలేదు అనుకోండి, నువ్వు సువార్త చెప్పలేదని అడగడం దేవుడు రేపుద్దన్నా మాట్లాడతలేదు. లేదా మన భార్య, లేదా మన బామర్ది, లేకపోతే మన చుట్టుపక్కల చుట్టాలు, వీళ్ళందరినీ సువార్త చెప్పి వారు ఏం చేస్తున్నామో వాళ్ళని దేవుడి దగ్గర నడిపించాలి. అది మూడు, ఉపవాస కాలం, ఉపవాస ప్రార్థన చేయాలి. నాలుగు, యుద్ధము చేయ కాలము. ఏ కాలము కాదు కూడా మీకు చెప్పాను. కనుక అలాగా దేవుడు చెప్పిన కాలాలను మనం సద్వినియోగం చేసుకుందాం. అలా ముందుకు కొనసాగుదాం. ఎవరైతే దేవుడు చెప్పిన కాలాలను పాటిస్తూ సద్వినియోగం చేసుకుంటారో తప్పనిసరిగా దేవుడు అని సాతాను కూడా తెలుసు. ఏదైతే కాలం తక్కువగా ఉంది కనుక ఎవరిని మిగుద్వారని దర్శిస్తూ ఏం చేస్తున్నట్ట తిరుగుతున్నాడు. కనుక మనం కూడా ఈ దేవుడు చెప్పిన కాలాన్ని మనం సద్వినియోగం చేసుకుంటూ ముందుకు కొనసాగుదాం. అట్టి కృప పరిశుద్ధాత్మను మనందరికీ అనుగ్రహించుకున్నాక చిన్న ప్రార్థన చేద్దాం. మోకరించగలిగితే మోకరించండి. శరీరం సహకరిస్తే. ప్రేమ కలిగిన మా తండ్రి, ప్రియ పరలోక రాజా యేసయ్యా, గొప్ప దేవుడా, గొప్ప కార్యాలు జరిగించే దేవుడా,